వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు, యాప్ రద్దు చేసి పనిభారం తగ్గింపు, మెనూ ఛార్జీల పెంపు తదితర డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. రోజుకో రూపంలో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అంగన్వాడీల దీక్షా శిబిరాలను టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని బీగాలు గుర్తిలేదు కాబట్టి మనమందరం కూడా ఏవైతే న్యాయమైన కోరికల కోసం పోరాటం ఉన్నామో అప్పుడు కలిసి మరి ఈ అంగన్వాడీ సమస్యల కోసము మరి పోరాటము మొదలుపెట్టి మరి కలెక్టర్లకు కానీ సిడిపిఓలకు వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు, యాప్ రద్దు చేసి పనిభారం తగ్గింపు, మెనూ ఛార్జీల పెంపు తదితర డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. రోజుకో రూపంలో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె ప్రారంభించి 10 రోజులైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అంగన్వాడీల దీక్షా శిబిరాలను టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. సో ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రతిభ. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు 11వ రోజుకు చేరుకుంది. నిన్న జరిగినటువంటి మంత్రుల చర్చల్లో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలకు సంబంధించి కొన్ని డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఒక జీతం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాము, మిగతా విషయాలన్నింటిలో కూడా మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తుంది. అలాగే వాళ్ళ వయో పరిమితి కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నామని, గ్రాట్యుటీ విషయంలో కూడా మరోసారి ఆలోచిస్తామని చెప్పి తమ న్యాయమైనటువంటి డిమాండ్లతో పాటు ఆయాకు, ఆశా వర్కర్లకు ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో కూడా 40,000కు పెంచింది. అలాగే వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే డబ్బును కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచింది. అంటే తన 11 డిమాండ్లలో ఒక జీతము, అలాగే గ్రాట్యుటీ తప్ప మిగతా అన్నిటినీ కూడా నెరవేర్చడానికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని చెప్పి మంత్రి బొత్స కొంత విషయం తెలియజేసే ప్రయత్నం చేశాడు. దాన్ని అంగన్వాడీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు సమ్మె కంటిన్యూ చేస్తా ఉన్నారు. అవన్నీ మాకొద్దు, మాకు కావాల్సినటువంటి జీతం మాత్రం కంపల్సరిగా పెంచాలి, జీతం పెంచితే తప్ప సమ్మె విరమించేది లేదని చెప్పి వాళ్ళ వైపు నుంచి భీష్మించుకుని కూర్చున్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకైతే అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కొనసాగుతా ఉంది. నిన్న చెప్పినటువంటి మంత్రి బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి జీతం విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందేనని అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సురేందర్. ఇక అదేవిధంగా ఏపీలో 11వ రోజుకు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెలు, నిరసనల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఈ సమ్మె 11వ రోజుకి కొనసాగుతోంది. సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది దీని గురించి? మొత్తం మీద గత 11 రోజుల నుంచి కూడా అంగన్వాడీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీస వేతనాలు వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ₹15,000 వరకు మాత్రమే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి 7,000, 7,500 మాత్రమే జీతాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా కూడా పెంచాలి, అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ₹26,000 వరకు పెంచాలంటూ కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. చాలా సమస్యలు వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. దాదాపుగా 11 సమస్యల్లో అంటే కనీస వేతనం జీతం అనేది ప్రధానమైనటువంటి వాళ్ళ డిమాండ్. ఆ డిమాండ్ అంటే ₹26,000 కానీ పెంచితే వెంటనే ఈ అంగన్వాడీలకు సంబంధించిన అందరూ కూడా అంటే నిరసనలు వదిలేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఇవాళ కూడా 11వ రోజు కూడా చాలా ప్రాంతాల్లో ఈ అంగన్వాడీలు టెంట్లు వేసుకుని రోడ్ల పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నిన్నంతా కూడా తిరుపతిలో కూడా చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసినటువంటి అంగన్వాడీలు ఇవాళ ఒంటికాల పైన కూర్చుని చాలా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నా పోరాటం కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి రాజకీయ పార్టీలు లేదంటే వామపక్ష పార్టీలు లేదంటే ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నాయి. రోజు రోజుకు కూడా అంగన్వాడీల సమస్య తీవ్రం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించడం లేదు. అంటే తూతూ మంత్రంగానే సంబంధించినటువంటి యూనియన్ నాయకులు పిలిపించి అంటే చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ డిమాండ్ పరిష్కారానికి చొరవ చూపడం లేదనేది వాళ్ళ ఆవేదన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల మెడలు ఉంచుతాము, ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లను మేము నెరవేర్చుకుంటామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.